హాయ్ అండి. ఇదొచ్చి నా మ్యారేజ్ ఫోటో అండి. అయితే ఇది నా ఫ్యామిలీ. అంటే మా అమ్మ, మా అన్నయ్య, మా వారు, నేను. మా పెళ్ళిలో ఇలా ఫ్యామిలీ నాది. అయితే తర్వాత వచ్చి ఇది నా ఫ్యామిలీ, నా కుటుంబం. అంటే మా అత్తయ్య, మావయ్య, మా మరిది, మా తోటికోడలు, వాళ్ళ పిల్లలు, మన పిల్లలు, మా వారు, నేను, మా పిల్లలు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇదే మన ఫ్యామిలీ అనుకోవాలండి. మన ఫ్యామిలీని సూపర్గా చూసుకోవాలి. ఏంటంటే పెళ్ళయ్యాక కూడా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ అనుకొని వాళ్ళ ఫ్యామిలీని మనకు వద్దని అనుకోకూడదండి. తర్వాత ఇది నా ఫ్యామిలీ. అంటే నా భర్త, నేను, మేము క్యూట్గా ఉన్న ఫోటోలు. అంటే ఇలా మేము నిలబడాం. అంటే 13 సంవత్సరాలు అయ్యిందండి మా మ్యారేజ్కి. ఈ ఫోటో మా మ్యారేజ్ డే రోజు మా పిల్లలు ఇచ్చిన ఫోటో అండి. అంటే 13 సంవత్సరాలు ఇలా నిలబడ్డామంటే అందరినీ ఎంత బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా నిలబడ్డామో అదొకటి ఆలోచించండి. తర్వాత మా సన్నీ మా లైఫ్లోకి వచ్చిన తర్వాత మేము ఎంతలాగా ఇదే మారామంటే వాడు చూపించే విశ్వాసం అనేది మాటల్లో కూడా చెప్పలేమండి. మా పిల్లోడిని ఎట్టుకొని దిగినప్పుడు నన్ను కూడా దిగాను. మా సన్ని నా పక్కకు వచ్చి నుంచుంటే ఆ ఫోటో అయితే దిగానండి. తర్వాత మా పిల్లలు మేము ఇలా అంత నిలబడ్డామంటే అండర్స్టాండింగ్ అనేది భర్త భార్య దగ్గర ఉండాలండి. తన కోపం పడితే మనం కోపం పడిపోతే జీవితం ముందుకు వెళ్ళదు. నాకు తెలిసి మా సన్ని మా జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా వీడు కూడా మా ఫ్యామిలీ అయిపోయాడు. వాళ్ళ డాడీ ఆ రోజు నిరుడు దీపావళికి దిగిన ఫోటో ఇది. వాడు మేమందరం ఫోటో దిగుతుంటే వచ్చి వాళ్ళ డాడీని ఎత్తుకోమంటే ఈ ఫోటో అయితే అప్పుడైతే అలా అయితే దిగాము. నిజంగా ఏదైనా ఫ్యామిలీ అనేటప్పటికీ ఎక్కడ ఎవరిని ఎలాగా ఉంచుకోవాలో, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతే ఇవ్వాలండి. వాళ్ళని ఇటు జరపకూడదు, వీళ్ళని అటు జరపకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి.